అఘోరి కటిఫ్ చెప్పిందే? తాజాగా అఘోరి వ్యాఖ్యలు చూస్తే అవునని అనిపిస్తుంది. అఘోరితో కలిసి ఉన్న వర్షిణిని ఆమె అన్న విష్ణు బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి వారి మధ్య దూరం పెరిగినట్టు తెలుస్తోంది. ఇకపై వర్షిణి తల్లిదండ్రులు ఆమె అన్న విష్ణు అనుమతితోనే వర్షిణికి విద్య నేర్పిస్తానని స్పష్టం చేసింది. తన గురువు ఇదే ఆదేశించారని, ఆయన ఆజ్ఞను పాటిస్తానని అఘోరి తేల్చి చెప్పింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో స్పందించడానికి ప్రస్తుతం అఘోరి మాతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే అఘోరి. వర్షిణికి అఘోరి కటీఫ్ చెప్పిందా? తాజాగా అఘోరి వ్యాఖ్యలు చూస్తే అవునని అనిపిస్తుంది. అఘోరితో కలిసి ఉన్న వర్షిణి ఆమె అన్న విష్ణు బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి వారి మధ్య దూరం పెరిగినట్టు తెలుస్తుంది. ఇకపై వర్షిణి తల్లిదండ్రులు ఆమె అన్న విష్ణు అనుమతితోని వర్షిణికి విద్య నేర్పిస్తారని స్పష్టం చేసింది. తన గురువు ఇదే ఆదేశించారని, ఆయన ఆజ్ఞను పాటిస్తానని అఘోరి తేల్చి చెప్పింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మనతో స్పందించడానికి ప్రస్తుతం అఘోరి అందుబాటులోకి వచ్చారు. నమస్తే అఘోరి. నమస్తే నాన్న. హరహర మహాదేవ్, జయ శ్రీ కాళీమాత్రే నమః. ఏంటి అఘోరికి వర్షిణికి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి, అఘోరి వర్షిణికి కట్టిఫ్ చెప్పారు అనే వార్తలు వస్తున్నాయి. ఏం జరిగింది మళ్ళీ? ఏమో తెలియదు నాన్న, నాకేం తెలియదు. నేను దైవదారి 3 రోజులు కాశీలో ఉన్నాను. కాశీలో నేను శ్మశాన సాధన చేస్తున్నాను. 3 రోజులు కాశీలో ఉన్నాను. ఇప్పుడు హరిద్వార్కి వెళ్తున్నాను. ఢిల్లీకి దగ్గరలో ఉన్నాను. అక్కడ ఏం జరుగుతుంది అనేది నాకు వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ గురించి నాకు తెలియదు నాన్న. వర్షిణి మళ్ళీ మిమ్మల్ని ఏమైనా కాంటాక్ట్ చేశారా? నన్ను ఎవరు కాంటాక్ట్ చేయలేదు నాన్న. నా కాంటాక్టే కలవదు నాన్న. ఎందుకు? అది వాళ్ళ ఇష్టం నాన్న, నాకు సంబంధం లేదు కదా. యాక్చువల్లీ మీరు ఆల్రెడీ చెప్పారు వర్షిణిని బలవంతంగా తీసుకెళ్లారు, ఆమె రాను అన్నా కూడా తీసుకెళ్లారు, పోలీసుల సమక్షంలో తీసుకెళ్లారని స్పష్టం చేశారు. వర్షిణి కూడా విజువల్లో చాలా బాధపడుతూ కనిపించింది మీ నుంచి వెళ్తున్నప్పుడు. అంటే తర్వాత వర్షిణి ఎందుకు మీ కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించలేదు? అది ఆమెకు తెలియాలి, వాళ్ళ ఫ్యామిలీకి తెలియాలి. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉంది కదా. అది ఆమె వ్యక్తిగతం నాన్న. వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించుకొని వస్తే ఇప్పటికైనా ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాను, కానీ వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించుకొని రావాలి. గతంలో కూడా ఫ్యామిలీని ఒప్పించే వచ్చారని చెప్పారు కదా. అదేనా ఫస్ట్ ఒప్పుకున్న వాళ్ళు, తర్వాత ఏమైందో తెలియదు. ఇలాంటి అన్ని వచ్చేసినాయి. మళ్ళీ వచ్చారు, తీసుకెళ్లారు, పంపించడం కూడా జరిగింది. నేను కూడా అక్కడ గుజరాత్ లో ఏదైతే మీరు విజువల్ చూసారో అక్కడ నేను ఏం కూడా అనలేదు, జస్ట్ సైలెంట్ గా ఉండడం జరిగింది. వాళ్ళ అన్నయ్య వచ్చారు కాబట్టి తీసుకెళ్ళిండు. అయితే మీ మీద వర్షిణి కేసు పెట్టింది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. నిజమా అఘోరి? మీ మీద కేసు ఫైల్ చేశారా ఆల్రెడీ? వర్షిణి చేయలేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళు చేశారు. మిస్సింగ్ కేసు ఉన్న కిడ్నాపింగ్ కేసు చేశారు. దాన్ని ఫేస్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. పోలీసులు ఏమైనా సంప్రదించారా మీకు? నోటీసులు ఇవ్వడం కానీ? పోలీసులు ఏమి సంప్రదించలేదు. నాకున్న భక్తులతోనే నేను కనుక్కున్నాను, ఏంది ఇట్లా కేసు గురించి అంటున్నారు, మరి ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఒకసారి తెలుసుకోండి అంటే, కేసు అయితే ఫైల్ అయింది. మిస్సింగ్ కేసు ఉన్న కిడ్నాపింగ్ కేసు ఫైల్ అయింది. వాటికి నేను స్పందిస్తున్నాను. పోలీసులు అయితే ఇప్పటివరకు నాకు కాల్ చేయలే. కానీ నేను ఇప్పుడు హరిద్వార్లో వెళ్ళి, హరిద్వార్ లో పూజ ఉన్నది, ఆ పూజ చేసుకొని మిగతా 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అవి కూడా దర్శనం చేసుకొని ఒక 10 days లో నేను తెలంగాణకు ఆంధ్రాకి రావడం జరుగుతుంది. రావడమే మంగళగిరి పోలీస్ స్టేషన్ కి వెళ్తాను. ఫర్దర్ గా ఆ పోలీస్ వాళ్ళకు నేను 100% నేను సహకరిస్తాను. చట్టబద్ధంగా వాళ్ళు ఏ చర్యలు తీసుకున్నా, నేను ఏదైనా తప్పు చేస్తుంటే ఏదైనా చర్యలు తీసుకున్నా నేను దేనికైనా సిద్ధం. నేను ఎంతకైనా వాళ్ళు ఏ శిక్ష చేసినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే మీ ఇద్దరి వ్యవహారంలో విష్ణు ప్రమేయం ఏంటి? తొలి నుంచి కూడా విష్ణు చాలా ఆరోపణలు మీ మీద చేస్తున్నటువంటి పరిస్థితి కదా. అసలు విష్ణు ప్రమేయం ఏంటి?
అది భగవంతునికి తెలియాలి, వాళ్ళ ఫ్యామిలీకి తెలియాలి నాన్న. నేను ఇంకా ఏ కాంట్రవర్సీకి వెళ్ళదలుచుకోలేదు, ఇక్కడికే ఇది ఆగిపోద్ది. ఇంకా ఎవరికి కూడా నేను ఈ టాపిక్ లో మాత్రం నన్ను అడగండి. వేరే దాంట్లో ఏదైనా ధర్మ పోరాటంలో కానీ లేకుంటే ఇంకా దేంట్లో నన్ను అడగండి, నేను చెప్తాను. కేవలం కేసు ఫైల్ చేయడం వల్లే కొంత ఈ వివాదానికి దూరంగా ఉండాలనుకుంటున్నారా, లేదంటే వర్షిణి కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా వద్దు ఈ వ్యవహారం ఇంతటితో వర్షిణి వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలనుకుంటున్నారా మీరు? నేను ఇప్పటికే చెప్తున్నా నాన్న, మా గురువులు ఏదైతే చెప్పారో తల్లిదండ్రుల అనుమతితోనే వచ్చిన వాళ్ళకే సాధన ఇవ్వు అని చెప్పారు. అట్లాగే మా గురువులతో పాటు మాకు ఇంకో గురువు ఉన్నారు, ప్రభాకర్ గురూజీ, వైజాగ్ లో ఉంటారు. నాన్న కూడా పొద్దున, బాబాజీ కూడా పొద్దున కాల్ చేసి చెప్పడం జరిగింది నాకు, నా బేటా ఇలా వద్దు, ఇలా తల్లిదండ్రుల అనుమతితోని ఎవరైనా సరే, పురుషులైనా స్త్రీ అయినా తల్లిదండ్రులతో అనుమతితో వచ్చిన వాళ్ళకి మాత్రమే సాధన ఇవ్వు అని చెప్పడం జరిగింది. నేను ఆ గురుగారి మాటల మీదకి వెళ్ళి నేను మా గురుగారి మాటలు తీయలేను కాబట్టి నేను వాళ్ళ కట్టుబడి ఉండాలి కాబట్టి ఎవరైనా సరే తల్లిదండ్రుల మాటతో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తే నేను సాధన ఇవ్వడానికి రెడీ. అందుకనే ఈ ఆడబిడ్డ అయినా సరే తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని వస్తేనే నా దగ్గరికి రావడానికి అనుమతి ఉంటుంది. మీరు ఆంధ్ర తెలంగాణ వచ్చిన తర్వాత మంగళగిరి పిఎస్కి కూడా ఎక్కడైతే మీ మీద కేసు నమోదైందో అక్కడ కూడా వెళ్తానంటున్నారు కదా, ఏంటి అప్పుడు వర్షిణిని కూడా కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇప్పుడు ఆ తల్లే కదా వచ్చి రాయాల్సింది, ఆమె కదా విట్నెస్. ఆమె అయితే ఏదైతే కిడ్నాప్ అని పెట్టారో, మళ్ళీ మిస్సింగ్ అని పెట్టారో, నేను మిస్సింగ్ కాలేదు, నేను కిడ్నాప్ కాలేదని ఆమె రాస్తేనే గానీ కేసు కొట్టేయబడుతుంది. ఆమె ఒకవేళ రాయకపోతే అది దేవుడు నిర్ణయిస్తారు, పోలీస్ శాఖ వాళ్ళు నిర్ణయిస్తారు. అయితే ఇప్పటికే అఘోరి మీ మీద చాలా ఆరోపణలు చేశారు, ఏదో పసర మందు పెట్టి రకరకాలుగా చేశారు, లేదంటే వశపరుచుకున్నారు, ఇంకోటి చాలా ఆరోపణలు మీ దృష్టికి కూడా వచ్చి ఉంటాయి. ఏంటి ఇప్పుడు అవన్నీ కూడా నిజమే, లేదంటే నాకు ఏదో జరిగిన ఇలా వెళ్ళాను, ఆమె నన్ను బలవంతంగా తీసుకెళ్ళింది, ఇలాంటివి ఏమైనా వర్షిణి కూడా పోలీస్ స్టేషన్లో చెప్తే ఏంటి తదుపరి మీరు ఏం చేస్తారు? శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను నాన్న. సో శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నారు ఒకవేళ వర్షిణి కూడా మీ మీద అలాంటి వ్యాఖ్యలే చేస్తే? అలాంటి వ్యాఖ్యలు చేస్తే జైలు శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ ఒప్పుకుంటారా ఆ వ్యాఖ్యల్ని? అవి నిజమా? అవి నిజం కాదు కాబట్టే కదా. అబద్ధం ఏంటి నిజం ఏంటి నాకు తెలుసు, ఆ అమ్మాయికి తెలుసు. ఓకేనా? భగవంతుడు చూస్తాడు, ఏదన్నా తప్పు ఎవరి త్రూ ఉన్నదని భగవంతుడు త్వరలోనే చూపిస్తాడు కూడా. ఎంతో దూరం పోదు, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఫర్దర్ గా ఏమవుతుందనేదే దాని గురించి అని నేను ఎందుకు నేను జైలుకైనా వెళ్ళడానికి సిద్ధం అనేది అంటే, ఇంత ఏమీ అక్కడ ఏం జరగలేదని నాకు తెలుసు, అమ్మాయికి తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అయితే ఎవరికి అసలు మొత్తం వ్యవహారంలో అర్థం కాని వ్యవహారం ఏంటంటే, మీరు ఒక వ్యక్తిని శిష్యురాలుగా తీసుకోవడం కావచ్చు, అటువైపు ఆ కుటుంబం కూడా కొన్నాళ్ళు మిమ్మల్ని ఆదరించడం కావచ్చు, మీతో పాటు ఉండడం కావచ్చు, మీరు వారి ఇంట్లో ఉండడం కావచ్చు, తర్వాత వర్షిణి మీతో వచ్చేయడం, వర్షిణి మీతో వస్తానని చెప్పడం, తర్వాత మీరు ఎక్కడున్నారో ఎగ్జాక్ట్ గా తెలుసుకొని వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తూ ఉండడం, ఇందులో ఎన్నో అంతులేని చిక్కుముళ్ళు, ఎన్నో క్వశ్చన్స్ ఉంటున్నాయి కదా, ఎవరికి ఏం అర్థం కానివి. ఏం జరుగుతుంది అసలు అఘోరి, ఏం జరుగుతుంది? అది ఇప్పుడు నేను క్లారిటీ చేస్తా చూడండి నాన్న. వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే ఈ బిడ్డ నాతోని మొత్తానికి మీ దగ్గరికి వచ్చి నేను సాధన నేర్చుకుంటాను, మీతో పాటే ఉంటాను, నెలకు ఒక 10 రోజులు 5 రోజులు మా తల్లిదండ్రులను ఏదైనా ఫంక్షన్ ఉన్నా కలుస్తాను, 5 రోజులు 10 రోజులు మా తల్లిదండ్రులతో గడుపుతాను, మిగతా రోజులన్నీ మీ దగ్గర సాధన నేర్చుకుంటానని మొత్తానికే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చిందో అప్పటి నుండి ఇదంతా సినారియో స్టార్ట్ అయింది. ఇదంతా ఇక్కడ దాకా వచ్చింది. ఫస్ట్ ఒప్పుకున్నారు, తర్వాత ఆమె వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైందో, వచ్చిన తర్వాత 2-3 రోజులు బాగానే ఉన్నారు. తర్వాత మళ్ళీ ఏం జరిగిందో, వాళ్ళని ఎవరైనా మ్యానిపులేట్ చేశారా లేకుంటే ఎవరైనా ఏమన్నా వెనుకుండి నడుస్తున్నారా అనేది ప్రజలందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది. బట్ వాళ్ళు మళ్ళీ రావడము, ఇలా అనడము, ఆ తల్లే స్వయంగా మనం కేసు పెడదాము, నేనేమో కిడ్నాప్ కాలేదు, నేనేం మిస్సింగ్ కాలేదు, నా ఇచ్చి నేను వచ్చానని 4-5 స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడము, అలా జరిగిన తర్వాత సరే అమ్మా సాధనిస్తా అని నేను ఒప్పుకోవడము, తర్వాత 12 జ్యోతిర్లింగాలు తిరిగిన తర్వాత నీకు సాధన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని నేను చెప్పడము. అయితే మీరు తొలుత వర్షిణి కుటుంబానికి చాలా ఆర్థిక సహాయం చేశారు, చాలా డబ్బు ఇచ్చారు, అంతవరకు అంతా బాగానే ఉంది. తర్వాత ఎప్పుడైతే ఆర్థిక సాయం ఆగిపోయిందో
ఆ డబ్బు ఇవ్వడం ఆగిపోయిందో ఆ తర్వాతే కథ మొత్తం కథ అడ్డం తిరిగింది అన్న స్థితికి అది వచ్చేసింది అందరూ- అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. నిజమా మీరు ఆర్థిక సహాయం చేశారా వాళ్ళకి? ఆర్థిక సాయం అంటే నాన్న కాలేజ్ ఫీజు కట్టాను, ఇంకొక చిన్నవి ఉంటే అవి నేను నాన్న ఎప్పుడు పెట్టినవి చెప్పుకోవద్దు, అది ధర్మం కాదు, ఓకేనా? అలాంటి ఎంతో మందికి లక్షలాది మందికి చేస్తున్నాం, ఓకేనా? అదంతా అది చేసినామా చేయలేదని భగవంతుని తెలుసు, అక్కడ ఆల్రెడీ కనబడుతుంటది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆ కేసులకు సంబంధించింది ఫర్దర్ గా ఏదైతే చట్టబద్ధంగా ఉంటుందో దాని బద్ధంగా నేను కూడా వెళ్తాను, నేను కూడా పోలీసులకు సహకరిస్తాను కంపల్సరీ ఏందనేది జరుగుతుంది. కానీ దయచేసి ఇక నుండి వర్షిణి విషయంలో నన్ను ఏమీ కూడా అడగద్దు, ఆ తల్లి ఇష్టము ఏం చెప్తుంది ఏంటిది అనేది. చివరిగా ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఏం చెబుతారు? అలాగే వర్షిణికి ఏం చెప్తారు? ఆ తల్లికి ఏం చెప్తున్నా అంటే నిజం ఏంటిది అనేదే నీ మనసుకు తెలుసు, నిజం ఏంటిదనే నీ మనసుకు తెలుసు. ఆ నిజాన్ని నమ్ము చాలు, ఎవరో చెప్పిందని కాదు, ఆ నిజాన్ని నమ్మితే చాలు, అంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. రైట్, అసలు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి శ్రీవర్షిని అన్న విష్ణు ఏమన్నారో ఒకసారి చూద్దాం. చుట్టాల ఇంట్లో ఉంది. ఓకే. అది ఆ అమ్మాయి ఇంట్లో రాను అని ఇచ్చింది, అయిపోయింది. అదే మీరు వాళ్ళతో మాట్లాడుతూ హెల్త్ బాగాలేదని చెప్పేసి అన్నారంట కదా? అవునండి, నేను ఎన్నాళ్ళని చేయాలి చెప్పండి, నాకు అర్థం కాలేదు. అదేలేండి. ఇప్పుడు మీరు మర్యాదగా మాట్లాడుతున్నారు, నేను మర్యాద సమానం చెప్తా. అవును. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ ఉన్నారు మీరు, ఎవరండి మీరు నన్ను అడగడానికి? అంతే కదన్నా. మీరేమో పోలీసు వాళ్ళు నేను అడుగుతారండి, నేను నేరస్తున్నా అని. అరే అక్కడి నుంచి తీసుకొచ్చాక వాళ్ళ అన్నయ్యకి అప్పు చెప్పా, నాకు ఇంకేం పని ఉన్నదా? అంతే కదా. ఈ నెలలో ఈఎంఐలు కట్టలా, ఏ చాలా వాళ్ళు కడతారు చెప్పండి. నేను ఆర్టీ వాళ్ళు అదే అడిగా, ఒక బయట ఇవ్వండి, ఏదో 1-to-1 అంటారు, ఏందో అదొకటి ఇవ్వండి ఇదొకటి ఇవ్వండి అంటే నేను అన్నా, సార్ ఈఎంఐలు కట్టలేదు సార్, ఈ నెలలో 20,000 కట్టాలి, నా పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు సార్, చిత్తది పెట్టానికి. ఓకే అండి. 2 చేతులకి నమస్కారం పెట్టాడు ఆయన. అదేలేండి. ఖర్చులకు భయంకరంగా ఇప్పించిందంట డబ్బులు. ఆ డబ్బుల గురించి ఈ అమ్మాయిని బ్లేమ్ చేయడం, నన్ను బ్లేమ్ చేయడం, ఇలాంటివన్నీ చేసుకుంటా కూర్చున్నారు.